హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్. అందరు బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి అనపకాయతో అంటే సోరకాయ అంటారు కదా, సో దాంతో టమాటా కాంబినేషన్తో కర్రీ చూపించబోతున్నానండి. సో ఈ కర్రీ వచ్చేసి పూరికి, చపాతీకి, రోటీకి, రైస్లోకి సో దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనికోసం నేను ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, అలాగే ఎండుమిర్చి, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు. సో ఇవన్నీ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేగించుకోవాలండి. ఇవి కొంచెం వేగిపోయాక దీంట్లోకి 2 టమాటోస్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలను దీంట్లోకి వేసుకోవాలన్నమాట. సో ఈ సోరకాయ ముక్కల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో తీసుకోవడం వల్ల డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. సో ఈ విధంగా చూస్తే కనుక మనకి ముక్కలు కూడా మంచిగా మగ్గిపోతున్నాయి. ఇంకొకసారి మళ్ళీ కలిపేసుకొని తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. దీనికి సపరేట్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. దీంట్లోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇది దీంట్లోనే మగ్గిపోవడం జరుగుతుంది. అండ్ పిల్లల బాక్స్లోకి, వైట్ రైస్లోకి ఇది కలిపి పెడితే కనుక పిల్లలకు కర్రీస్ తినడం అలవాటు చేసుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ రెగ్యులర్గా అయితే మనం పచ్చికారం వేసుకుంటాం కాబట్టి ఈ విధంగా మీరు టమాటో వేసుకొని ఎర్రకారం వేసుకొని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లోకి టీ స్పూన్ ధనియా, జీలకర్ర, మెంతుల పొడి వేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి మగ్గించుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. సో 2 నిమిషాలు ఈ విధంగా ఉడికించుకున్నట్లయితే సోరకాయ టమాటో రెడీ అయిపోయినట్టు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, లేదంటే లైట్గా సింపుల్గా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి కర్రీస్ చేసుకుంటే బాగుంటుందండి. ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ. నమస్తే.